వారి విషయంలో చెప్తున్నాను, వారి దూరదృష్టిని చెప్తున్నాను. మాణిక్యాలు అనే మంచి వాళ్ళని పెట్టారు. మాకు ఎంత సంతోషం అంటే యాక్చువల్గా ఇప్పుడు చంద్రాయమూర్తి గారు కడుతున్నారు, దానికి కూడా వారి స్ఫూర్తితోటే ఒక గంటకి మేము అందరూ విరాళం ఇస్తున్నాం. అది గొప్పతనం కాదు, ఎందుకంటే మా ఆచార్య కేశవన్ గారి పెట్టిన జ్ఞాన విషయంతో మేము ఉద్యోగం సంపాదించుకున్నాం. మా బ్రతుకు మెతుకుని కూర్చున్నటువంటి వ్యక్తి కేశవన్ గారు. కాబట్టి వారు నేర్పినటువంటి ఆధ్యాత్మికతతోటి ఆధ్యాత్మిక విద్యతోటి ఇలా ముందుకు సాగుతున్నాము. మంచి వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నట్లయితే ఇప్పుడు సంస్థ పైకి తర్వాత అంత ఉన్నతులు, అంత విద్యార్థులు, ఎంత వినయము, ఎంత విధేయత, చాలా సంతృప్తిగా ఉంటాయి. మాకు మాట్లాడడం వరకు తక్కువ, కానీ వారి గురించి మాకు బాగా తెలుసు. ఇంత గొప్ప వ్యక్తి, అసలు ఏమాత్రం కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నారు, కానీ గౌరవమైన మాట లేదు. ఈ విషయంలో శుభచేతుల కారణం పెట్టినటువంటి పద్యం గుర్తుకొస్తుంది. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు పుట్టిన నాడు పుట్టదు జనులా పుత్రుని కనుగొన, పుత్రోత్సాహము నాడి పుత్రులు సుమతి అని. తండ్రికట కొడుకు పుట్టినప్పుడు పుత్రోత్సాహం కాదట, ఆ కొడుకు ఎదిగి ప్రజలందరి చేత వీడు ఇట్లా ఉండాలి పుత్రుడు అనేటువంటి స్థాయికి వెళ్తే అప్పుడు నిజమైనటువంటి పుత్రోత్సాహం కలుగుతుందట. కాబట్టి నిజంగా ఆ మాణిక్యాలనే అట్లా పుట్టినందుకు ఆయన ఇటువంటి పుత్రుడు పుట్టినందుకు బాగా అదృష్టం అవుతుంది. ఇటువంటి ఈ సభలో నాకు చిన్న అవకాశం ఇచ్చాను, చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక చిన్న పాట అన్నయ్య గురించి రాశాను, వాడొచ్చా సరే అలా గీతం తక్కువ అంటే కొంచెం సాధారణమైనటువంటి భాషను ఉపయోగించి బాగా ఫేమస్ అయినటువంటి పాట రాశాను. సేవే శ్వాసగా సాగిన అన్నయ్య, శివునే చేరితివి చిన్మయాత్ముడా, చిన్మయాత్ముడా. బొడ్డుపల్లి వారినింత దొడ్డ బుద్ధితో సద్గుణాల మూర్తి వగుచు ఎదిగినావుగా, బొడ్డుపల్లి వారి ఇంత దొడ్డ బుద్ధితో సద్గుణాల మూర్తి వగుచు సాగినావుగా. ఎదలో ఈశుని నిరతము నింపుచు, ఎదలో ఈశుని నిరతము నింపుచు అత్యున్నత శిఖరాలను అందుకొంటివి. సేవే శ్వాసగా సాగిన అన్నయ్య, శివునే చేరితివి చిన్మయాత్ముడా. వైద్య సేవ చేసి నీవు దివ్య యశమును పొందినావు జగతిలో పూర్ణ తృప్తిని. నిరతము చింతనే విధిగా సల్పుచు ఆధ్యాత్మిక మకరందం బ్రోలినావయా. శ్రీవేశ్వాసగా సాగిన అన్నయ్య, విశ్వ హిందూ పరిషత్తుకు త్యాగ నిరతితో సేవలెన్నో చేసినావు నిర్మలాత్ముడా. నీ ఉపకారము మరువగలేవయా, నీ ఉపకారము మరువగలేవయా. మా వందన మందారం అందుకోవయా. సేవే శ్వాసగా సాగిన అన్నయ్య, మంచి మంచి వాడవనడి మహిత కీర్తిని మూట కొట్టుకొంటివయ్యా మోకనమ్ముగా. మంచి మంచి వాడవనడి మహిత కీర్తిని మూటగట్టుకొంటివయ్యా మోహనమ్ముగా. బ్రతుకునకర్థము బ్రహ్మాండమ్ముగా పడసినావు జగతిలోన భక్త సత్తమా. సేవే శ్వాసగా నిలిచిన అన్నయ్య, దిక్కులేని వారిపైన విక్కుటమ్ముగా ప్రేమ పురియ చేసినావు పెద్ద దిక్కుగా. ఆశ్రయమివ్వగా ఆశ్రమమే పూర్చి పరమశివుని చూచినావు ప్రజాసేవలో. ఆశ్రయమివ్వగా ఆశ్రమమే పూర్చి పరమశివుని చూచినావు ప్రజాసేవలో. సేవే శ్వాసగా సాగిన అన్నయ్య, మహితమైన ఆశయాలు ఆకృతి నుండే నీదు నిష్ట చేత తండ్రి నిశ్చయముగా. మహితమైన ఆశయాలు ఆకృతి నుండే నీదు నిష్ట వలన తండ్రి నిశ్చయముగా.
ఏమని బోల్తుము ఎంతని తలతుము, ఏమని బోల్తుము ఎంతని తలతుము, మాటల కందని ఉత్తమోత్తమా, మాటల కందని ఉత్తమోత్తమా, సేవే శ్వాసగా సాగిన అన్నయ శివునే చేరితివి చిన్మయాత్ముడా, చిన్మయాత్ముడా. సెలవు. ఇప్పుడు ప్రస్తుతం జెన్డాక్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. నేను దాదాపు నా జీవితం మాత్రం విశ్వ పరిషత్ ఆశ్రమంలోనే జరిగింది. నాకు 3.5-4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆశ్రమంతోనే ఉంటున్నాను. ఫస్ట్ మొదట గచ్చల అనురాగిన ఆశ్రమం, తర్వాత తాడిపత్రి సౌభాగ్య సింధు ఆశ్రమం, తర్వాత కారణ సింధు ఆశ్రమం. ఒక ఆశ్రమ విద్యార్థిగా నాకు మాణికేశ్వరి గారికి ఉన్న నా అనుబంధాన్ని నేను చెప్తాను. మొదట నేను ఆశ్రమానికి నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి మొదటిసారి వచ్చాను. రావడమే మొదటగా నేను డైరెక్ట్ అక్కడి నుంచి తాడిపత్రి నుంచి దిగింది సార్ వాళ్ళ ఇంటిలోనే అడిపోయాను. ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు గణేష్ లాల్ గారి సహకారంతో, మాణికేశ్వరి గారి సహకారంతో నేను ఈ ఆశ్రమంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు నాకు ప్రతిరోజు సార్ ఫోన్లు చేసి, ఇక్కడ అప్పుడు పెద్ద పిల్లగా నేనే ఉండేవాడిని. సో ఎప్పుడు ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, ప్రతి క్షణం ఆయనకి ఎప్పుడు చూసినా ఆ కారణసింధు గురించే చింత ఉండేది. ఒక పిల్లలకి ఆరోగ్యం బాగాలేదని చెప్తే మాక్సిమం 2 రోజులు తగ్గకపోతే 3వ రోజు ఖచ్చితంగా ఆయన ఇంటి నుంచి వచ్చే వాళ్ళ రిపోర్ట్స్ చూసి ఆయన నెక్స్ట్ వేరే పంపించడం అలా చేసి అంత కేరింగ్ చేసేవాళ్ళు అనమాట. సో దీని తర్వాత నా డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కమిటీలో డిగ్రీ అయిపోయిన పిల్లల్ని ఆ కోటి కార్యాలయం నుండి చదవాలి అని చెప్పేసి అలా ప్రపోజల్ వచ్చింది. అప్పుడు నుండి మాణికేశ్వరి గారు ఒక్కరు ఉండి, వద్దు బాలకృష్ణ ఇక్కడే ఉండాలి, ఇక్కడే చదవాలి, పిల్లల్ని చూసుకుంటా, మంచి వ్యక్తి మంచి చదువుతాడని చెప్పేసి నన్ను ఆయన ఒక్కడు అభిప్రాయం వల్ల నేను ఈరోజు ఇక్కడ చదివి ఈ పొజిషన్లో ఉన్నానని మీకు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నప్పుడే బయటికి వెళ్ళాక కూడా ఫోన్ చేసి అప్పుడప్పుడు నీ జాబ్ ఎలా నడుస్తుంది, నువ్వు ఎలా ఉన్నావు, మీ అన్నయ్య ఎలా ఉన్నాడు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, ప్రతిరోజు నా యోగక్షేమం తెలుసుకునేవాడు. అండ్ బాగా విషయం ఏంటంటే లాస్ట్ డేస్లో నేను సార్ని కలవలేకపోయా. లాస్ట్ ఇంకా అక్కడ చంద్రాయగుండలో ప్లేస్ గురించి రామారావు గారి అడ్వకేట్ దగ్గరికి ఆ పేపర్ తీసుకొని సార్ వాళ్ళ ఇంటికి ఇలా అది లాస్ట్ నాతో నేను సార్తో కలవడము. ఇంకోటి ఏంటంటే నేను ఈ చిన్న ఏజ్కి చాలా అదృష్టవంతుని అనుకుంటాను. ఎందుకంటే మా పిల్లలందరికన్నా సార్తో చాలా వ్యక్తిగతంగా ప్రతి నెల ఒకసారి సార్ ఇంటికి పిలిపించుకొని ఆశ్రమం గురించి మాట్లాడి ప్రతి నెల కంపల్సరీ ఒక్కసారైనా సార్ దగ్గర ఇంటికి వెళ్ళి కలిసేవాడిని, ఆశ్రమం గురించి డిస్కస్ చేసేవాళ్ళము, పిల్లల గురించి మొత్తం ఆయన దగ్గర ఉండి ఆయన పక్కన కూర్చోబెట్టి భోజనం చేసే అవకాశం కల్పించడం, ఇవన్నీ చాలా అదృష్టంగా భావిస్తాను. ఈ చిన్న ఏజ్లోనే సారు మా పెద్ద పెద్ద వాళ్ళని ఆశ్రమాన్ని తీసుకొని వచ్చి పిల్లలందరినీ కల్పించడం జరిగింది. కమలానంద భారతి స్వామి గారిని, శివస్వామి గారిని, అశోక్ సింగల్ గారిని, పుల్లారెడ్డి గారిని, చాలా మంది గొప్ప వాళ్ళను మాకు ఈ ఏజ్లోనే వాళ్ళని కలిసి అదృష్టం కల్పించారు మాణికేశ్వరి గారు. ఈ సందర్భంగా నేను కొందరికి థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మొదట డాక్టర్ కృష్ణారెడ్డి గారు వివేక్ హాస్పిటల్, ఆయన జస్ట్ కేవలం సార్తో ఉన్న సాన్నిధ్యం వల్ల, పరిచయం వల్ల ఈ ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి మా అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. హాస్పిటల్లో ఎంతమంది ఉన్నా సరే మేము వెళ్ళి ఇలా కాంగ్రెస్ ఆశ్రమం నుంచి వచ్చామని చెప్తే సార్ ఇమ్మీడియట్గా లోపలికి పంపించి ఆయన దగ్గర ఉండి మాకు వైద్య సేవలు అందించి నర్సుతో చెప్పి ఇదే విధంగా మాకు వైద్య సేవలు అందించాలని సార్ని కోరుతున్నాను. చాలా ధన్యవాదాలు సార్. ఇంకొకటి ఒక సన్నివేశం చెప్తాను. ఒక 3.5 సంవత్సరాల కిందట కమిటీ కార్యవర్గం మార్చాలని చెప్పారు. అప్పుడు మేము పిల్లలను డిస్కస్ ఏంటంటే అధ్యక్షులతో సహా కార్యవర్గం మారుతుందని మాకు సమాచారం ఉంది. మేమేంటి పిల్లలందరం ఏమనుకున్నాం, అరే సారు అధ్యక్షుల పదవి నుంచి గౌరవాధ్యక్షులుగా వెళ్తున్నారు, సార్ లాగా కేరింగ్ ఎవరు వస్తారేమో చాలా అంటే మాకు అట్లా డిస్కషన్ అయ్యేది. అలాంటప్పుడు సార్ ఆశయాలను ఖచ్చితంగా పాటిస్తూ సార్ ఆశలు ముందుకు తీసుకెళ్లే మా అధ్యక్షులు కోశాధికారి గారు సత్యమూర్తి గారు, సత్యనారాయణ సార్ వచ్చారు. చాలా అదృష్టం, వాళ్ళకి చాలా ధన్యవాదాలు సార్. సార్ మీతో అన్నారో తెలియదు, వ్యక్తిగతంగా సార్తో నేను మాట్లాడినప్పుడు ఒక విషయం మా మధ్య చర్చ జరిగింది. డాక్టర్ గారు చాలా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తి నవ్వుకుంటూ ఆయన భావాలను అప్పుడప్పుడు వ్యక్తపరుస్తుంటారు. అది చాలా దగ్గర నుంచి నేను చాలాసార్లు ఆ సార్ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అబ్జర్వ్ చేసేవాడిని. కార్యవర్గం మారిన తర్వాత ఒక రోజు ఇన్ని సంవత్సరాలు నేను ఆశ్రమాన్ని బాధ్యత తీసుకున్నాను, అధ్యక్షులుగా నడిపిస్తున్నాను. నా తర్వాత అదే ఆశయాలను అలాగే పిల్లలు చూసుకుంటా ముందుకు ఎవరు
సంవత్సరాలు చూసుకునే వాళ్ళని చాలా కార్యవర్గ మానవులకు చాలా ఆలోచించేవారు అనమాట. కానీ సత్యమూర్తి గారు, సత్యనారాయణ సార్ వచ్చినప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా హ్యాపీనెస్తో నవ్వుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది, నా ఆశలను ముందుకు తీసుకుపోయే అధ్యక్షులు గారు, కోశారి గారు వచ్చారు, నాకు చాలా సంతోషం ఉంది, ఆశ్రమం గురించి చింత లేదని ఆయన మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ చెప్పడం నాకు చాలా మంచిగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఆశ్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు. ఫైనల్గా సార్ ఏ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, సార్ ఏం చేసినప్పటికీ వాళ్ళ వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళ సహకారం అందిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, రఘు సార్కి, మేడంకి, అందరికీ మనస్ఫూర్తిగా మా కార్యవర్గం తరపు నుంచి, మా బాలుల తరపు నుంచి, అందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. माननीय माननीय रघुजी सत्यमूर्ति मिगता मित्रुలు శ్రీవంతుల కారణశైలి యొక్క విద్యార్థులు, మాననీయ డాక్టర్ మాణికాచార్యతో నాకు సుమారు ఒక 25-30 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. వాళ్ళే ప్రేరణలో కూడా నేను వరకు ఇంతవరకు విశ్వభూష యొక్క సేవా పథకంలో పనిచేసుకుంటూ వచ్చినాను. ఏదైనా ఎప్పుడైనా కార్యక్రమంలో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా డౌట్ ఉంటే, నిరాశ ఉన్నప్పుడు నేను తప్పక వాళ్ళ దగ్గర వెళ్ళేవాడు. వాళ్ళతో సలహా తీసుకున్న తర్వాత ఒక ప్రేరణ వచ్చేది జీవితంలో. ఆంధ్రప్రదేశ్ విశ్వ ప్రశ్నప్పుడు మనకి దాదాపు సేవా ప్రముఖంగా ఉన్నప్పుడు ఎనిమిది అట్లా మన ఇవి ప్రకల్పాలు జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా తాడపత్రి కానీ, కర్నూలు కానీ, గుంతకల్ కానీ, మన ఇక్కడ నాగర్ కర్నూలు, చర్చల, మన ఈ కానసిండు ఎటువంటి సేవా కార్యక్రమంలో నేను ప్రతి ఒక్క నెలలో పోయేవాడిని. అక్కడ ఏమైనా సమస్య వస్తే డాక్టర్ మాణికాచార్యచే నేను సంప్రదించాను. వాళ్ళ నుంచి అడిగేది. ఒకప్పుడు నాగర్ కర్నూలులో స్వామి జ్ఞానేశ్వరానంద స్వామి అక్కడ ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళు కొంచెం మత వేదాలు వచ్చినప్పుడు ఈ విషయం వాళ్ళు చెప్తే తొందరగా గణేశాలు ఇక్కడే వెళ్దాం మనం అక్కడ అని వాళ్ళు కారు తీసుకొని ఎంబడి తీసుకొని నాగరికంలో వచ్చారు. వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఈ సమస్యను పరిశీలించారు. వాళ్ళలో ఏదైతే మతభేదం ఉంటుందో అది పూర్తిగా ఆయన చాలా మంచిగా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చి ఇచ్చేసి మళ్ళా ఆర్గనైజ్లో తీసుకొచ్చారు. భక్తి, శక్తి, వృత్తి, వాళ్ళలో వృత్తి ఉంది. దేవుడు వాళ్ళకి శక్తి వచ్చారు. దాదాపు 80 సంవత్సరాలకు వరకు వాళ్ళు పనిచేయడం అంటే చాలా గొప్ప విషయం. భక్తి కూడా అవశ్యం దేవుడు వాళ్ళకు ఇస్తాడు, ఇందులో ఏం సందేహం లేదు. ఒకప్పుడు మన ఆల్ ఇండియా బేస్లో సేవా కార్యక్రమంలో ఢిల్లీ పోయే అవసరం వచ్చింది. వాళ్ళు కూడా అందులో ఇన్విటేట్గా ఉండి గణేశాన్ని నేను వస్తాను అని చెప్పారు. వాళ్ళు ఎప్పటికీ మేము ఢిల్లీకి వెళ్ళినాము. అక్కడ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అక్షరధామ్, బహుశా అందరూ చాలామంది చూసేవచ్చు, అక్షరధామ్ చూడాలని వాళ్ళకి ఇష్టం ఉంటే సరే వెళ్దామని అక్కడ అక్షరధామ్ ఆ టెంపుల్ చూడటానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ అడిగిన తర్వాత దాదాపు 2.5 కిలోమీటర్ పరిశ్రమ ఉంటుంది, పెద్ద పరిశ్రమ. అయితే వాళ్ళు ఏమనంటే గణేశాన్ని నేనైతే ఇంత వాకింగ్ చేయలేకపోతాను, మీరు వెళ్ళండి, మీరు చూసిరండి అని చెప్పారు. నేను లేదే డాక్టర్ మీరు కూడా తప్పక రావాలి, మీరు రాకుంటే ఎట్లా అని వాళ్ళ ఆ సంస్థలో పోయి వాళ్ళతో వీల్ చైర్ అడిగి వీల్ చైర్ మీద వాళ్ళని కూర్చోబెట్టి ఆ మొత్తం ఆ అక్షరధామ మొత్తం ఆ పరిసరం వాళ్ళకి చూపటం జరిగింది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేవారు, గణేశాన్ని మీరు చేసిన వరకు నేను ఆ అక్షరం చూసినాను, లేకుంటే చూడలేకపోతాయి అంటే చెప్పే విషయం అంటే ఎవరైనా ఏదైనా ఉపకారం చేస్తే కూడా వాళ్ళు మర్చిపోలేకపోతారు అన్నమాట. ఏదైనా సమస్య విష్ణు పరిషత్లో కూడా
ఫైనాన్షియల్ సమస్య వచ్చినప్పుడు కూడా ఈ 2020లో సేవా కుంభ జరిగింది శ్యామ్ మందిర్లో. అక్కడ వాళ్ళ నుంచి విషయం అంటే దేశానికి తప్పక మనం చేయాలి అది కేంద్రం యొక్క లెక్కలో ఉంది. అయితే వాళ్ళు స్వయంగానే తాతాగా ఇచ్చేవారు, ఇంకా కొంతమందితో అక్కడ ఉన్న సరౌండింగ్ మందితో కూడా పోయి ఇప్పించేవారు. ఆ విషయం చాలా తక్కువ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు ఇచ్చుకుంటా ఇటువంటి కార్యక్రమంలో ఇంకా మిగతా వాళ్ళకి కూడా వాళ్ళు వెళ్ళి ఈ విషయం చెప్పి వాళ్ళతో ఇప్పించేవారు. ఇటువంటి మహానుభావులు మనకు యుగంలో ఒకళ్ళు పుట్టారు. ఇవాళ ఈ కరోనా ఏదైతే పరిస్థితి ఉందో అందులో మన కార్యక్రమం కూడా కొంచెం ఎంత జరిగినప్పుడు కూడా కానీ డాక్టర్ మణికిచారి కూడా ఇటువంటి శ్రమంలో మనం ముందు లేకుండా పోయినా ఇది పెద్ద మనకు లాసు, మన ఆర్గనైజేషన్ కూడా లాసు, మన సమాజం కూడా లాసు. ఇందులో ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ కాడసిద్ధిలో ఏదైనా కార్యక్రమం జరిగితే బయట నుంచి కేంద్రం నుంచి కూడా వచ్చే అధికారులు ఉంటే అసలు ఎక్కడ చేయాలని ఒక సమస్య ఉంటుండేవాడు. స్వాములు ఏదైనా స్వాములు కానీ ప్రతదర స్వామి కానీ శివరామని కానీ ఇటువంటి స్వాములు వస్తే కూడా వాళ్ళు అనేవారు మన కాన్సెప్ట్ ఉంది కదా అక్కడ ఏంటి మనం అందరం సహకరిస్తాము, మన పిల్లలు ఉంటారు కదా మన పిల్లలు కూడా శివరం ఇచ్చే అవకాశం కలుగుతుంది అని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవారు. అంటే ఒక్కొక్కడు అసలు ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది చేయగలుగుతామా లేదా అని ఒక సమస్య వచ్చినప్పుడు కూడా చాలా నమ్రతో చాలా ధైర్యంతో విశ్వాసంతో వాళ్ళు చెప్పారు. ఒకప్పుడు మా చిన్న అమ్మాయికి మొన్ననే చేసుకుంటూ వచ్చిందని ముక్కు నుంచి నెత్త కాకుంటే 2-3 డాక్టర్స్ దగ్గర ఇస్తే అది మంచిగా కాకుంటే వాళ్ళ మా ఇంట్లో ఎప్పటికైనా డాక్టర్ మాణిక్యాన్ని ఈఎన్టీ స్పెషలిస్ట్ లేదా వీఎస్ అక్కడ తీసుకొచ్చాడు. అయితే మా చిన్నమ్మాయి గారు తీసుకుపోయి డాక్టర్ సార్ చూపిన తర్వాత ఒక 4-5 డేస్లో వచ్చేది. మొన్న ఈ విషయం మా చిన్నమ్మాయి తెలిస్తే ఆశురాలు అదే డాక్టర్ సార్ గారు అనుకుంటా ఆశురాలు కనిపించింది. అయితే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ధైర్యంగా ఇచ్చే కార్యకర్తలకు ఇవాళ ఈ పెద్ద కామన్సెంట్ కానీ ఒక వైభవం వచ్చేది ఎంత ఉన్నా డాక్టర్ మాణిక్యాచారి విషయం వాళ్ళే మొత్తం దీనికి ఇదేగాక మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏదైతే ఆశ్రమాలు ఉన్నాయో దాన్ని కూడా ఇచ్చారు డాక్టర్ మాణిక్యాచారికి. ఈ మధ్యన లేవు విధంగా మనకు లోపం ఉంది. చాలా విషయాలు మన అభివృద్ధి కూడా చెప్పారు. అటువంటి మానవాళ్ళు చాలా తక్కువ మనకు మార్గదర్శనం ఇస్తారు. దేవుడు తప్పక వాళ్ళకు ముక్తి తప్పక సాధించడానికి దేవుడి యొక్క శరణలో నేను ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఇది ప్రారంభం చేసిన తర్వాత పేషెంట్స్తో ఎలా ట్రీట్మెంట్ చేయడం అంటే వాళ్ళలో ఒక పరమాత్మకు అంటారు పెద్దలు అంటే ఎదుటి వాళ్ళు ఎవరైతే పేషెంట్గా వస్తారో వాళ్ళలో కూడా మనం ఆ భావంతో చూడడం అనేటువంటిది నేను చూశాను. కొంతమంది ఎంత విశ్వాసం అంటే ఒకసారి చంద్రాయంతంలో క్లినిక్ పెట్టినప్పుడు మెహదీపట్నం నుంచి చంద్రాయంతం వచ్చారు, కారులో తీసుకొని వచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు నేను హై స్కూల్ స్టూడెంట్ చదువుతాను. ఏంటి మెహదీపట్నం నుంచి ఇక్కడ రావడం, మధ్యన పెద్ద సిటీ అంతా వదిలిపెట్టి ఇక్కడ రావడం, అప్పుడు ఇంకా కొద్దిగా డెవలప్ కాలేదు. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళకంత విశ్వాసం వీరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా నయమవుతుంది అనేటువంటిది అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అట్లాగే కొత్తగూడెంలో కూడా మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నేను సెలవులో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే రెసిడెన్స్ ఉండేది, పక్కనే హాస్పిటల్. టైం కన్నా ముందే హాస్పిటల్కి వెళ్ళేవారు. ఇన్ పేషెంట్స్ కొంతమంది చూసేసి మళ్ళీ అక్కడ కూర్చోవడం. సమయం అయిపోయినంత కూడా పేషెంట్స్ బయట ఒకవేళ ఉంటే వాళ్ళను వీళ్ళు అటెండర్స్ క్లోజ్ చేసేవాళ్ళు. హాస్పిటల్ టైం అయిపోయింది కాబట్టి అయినా కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. వెనక నుంచి కూడా ఎవరైనా అయ్యో దూరం నుంచి వస్తున్నారు కదా అని ఈ డోర్ క్లోజ్ చేసినా కానీ వెనక నుంచి వచ్చేటువంటి పేషెంట్స్ కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి గ్రామాల నుంచి వస్తుంటారు వీళ్ళు పాపం అని వాళ్ళని ఆరోగ్యంగా ట్రీట్మెంట్ చేశారు. అట్లా నేను కళగా చూశాను. ఇంతగా ఓపిక శ్రద్ధ
శ్రద్ధ పేషెంట్స్ మీద నేర్పడం. అది అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూనే సెలవులలో, తర్వాత మధ్యాహ్నం ఈవినింగ్ టైంలలో గ్రామాలలో వెళ్ళేవారు. అక్కడ సత్సంగులు ధార్మిక ఉపన్యాసాలు చేస్తూ ఆ రకంగా గ్రామాలలో కూడా ధర్మ జాగరణ ఏర్పాటు ఆ రకంగా తీసుకొచ్చారు. ఆ రకంగా చేయడం వల్ల దాదాపుగా 600 పైబడి ఎవరైతే గతంలో వేరే అన్ని మతాలలో వెళ్ళారో వాళ్ళను తిరిగి రావడం జరిగింది. అది ఆ రోజు జరిగినటువంటి పెద్ద ఉత్సవంగా చెప్పుకోబడేది. అదే టైంలో ఎమర్జెన్సీ టైం అయితే ఎమర్జెన్సీలో అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్, బిహెచ్పి, ఇంకా ఇతర అన్ని క్షేత్రాల వాళ్ళకి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అన్నయ్య మామూలుగానే సంఘ ఈ బిహెచ్పి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి డిఎస్పి వారికి స్వయంగా వచ్చి చెప్పారు డాక్టర్ గారు, ఏమండి మీ పేరు మా రికార్డులో అబ్జర్వేషన్లో పెట్టుకున్నది, కాబట్టి మీరు కొద్ది రోజు మానేస్తే బాగుంటుందని వారు స్వయంగా వచ్చి చెప్పారు. సరేలే అని ఎందుకు అని వారు మాట్లాడినట్టుగా, లేకపోతే అన్నయ్య పేరు కూడా లిస్టులో ఉండేదంట, అరెస్ట్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉండే అనేటువంటిది తెలిసింది. ఈ రకంగా అన్నయ్య అక్కడ ఎంతో పరిషత్ కార్యకర్తగా ఖమ్మంలో ఎంతో గణనీయమైనటువంటి కార్యక్రమం చేశారు. దాని తర్వాత ఏంటి చేయడము. అయితే తర్వాత వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మాది పెద్ద కుటుంబం, ఇందాక అందరు చెప్పారు, 7 అన్నదమ్ములం, 5 అక్కచెల్లెళ్ళు, అన్నయ్యకు 4 సంతానం. వారు ఎప్పుడు కూడా నేను డాక్టర్ ప్రొఫెషన్ చేస్తున్నాను, మరి నేను ఇంకా సంపాదించాలి, నాకు పిల్లలు ఉన్నారు అనేటువంటి ఎప్పుడు ఆలోచన చేసేవాడు కాదు. ఉన్న కొద్ది సమయంలోనే ప్రాక్టీస్లో ఉండేవాడు, కానీ ఏ సమయంలో కొద్ది సమయం ఉన్నా కానీ మన పరిషత్ కార్యక్రమానికి ఇచ్చేవాడు. అది ఏంటో అని అది భగవంతుడిచ్చినట్టు అవకాశం. కానీ నాకు బాగా జ్ఞాపకం ఉంది, వారు హైదరాబాద్ వచ్చారు, నేను కూడా నిజామాబాద్లో ఉండేవాడిని, ఆ రోజు అక్కడే ఉన్నాను. వారు తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి గోదావరి ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోవాలి వరంగల్. అక్కడి నుంచి ఫిల్కాన్లో కొద్దిసేపు ఆగి అక్కడి నుంచి నాంపల్లి స్టేషన్కి వెళ్ళాలి. నేను చెన్నైలో ఉన్నాను. అయితే అప్పుడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, ఇట్లా నేను రిసీవ్ చేస్తున్నాను, ఒక 40 అవర్స్లో దాదాపు. అప్పుడు నేను గమనించాను ఢిల్లీలో అటెండ్ కావాలి, ఫారెన్ సర్వీసెస్ దాంట్లో. అయితే నేను ఎప్పుడే అప్పుడు ఇంకా ఇంతగా లేదు, అక్కడి నుంచి నేను సైకిల్ తీసుకొని ఫిల్కాన్ వెళ్ళడం, విషయం చెప్పడం, ఏం చేయాలని నాకు అర్థం కాలేదు. సరే ఫ్రెండ్స్ను సంప్రదించారు, వెళ్ళండి చారీ వెళ్ళండి అని. ఆయన ఎప్పుడో ఒకసారి ఆన్లైన్లో ఫారెన్ సర్వీస్లో చేయడానికి పేరు నమోదు చేస్తున్నాడు, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు, ఏది ప్రయత్నం చేయలేదు. అట్లా ఆయన ఆ సమయంలో రావడము, మళ్ళీ వరంగల్ వెళ్ళి రావాలి సర్టిఫికెట్ కోసం అని. అట్లే సరే ఈలోగా ఇంకో అన్నయ్య ఎయిర్ టికెట్ బుక్ చేయడము, అన్నయ్య వరంగల్ వెళ్ళి రావడం, అక్కడికి వెళ్ళడం ఢిల్లీ ఫస్ట్ టైం వెళ్ళడం, ఎక్కడ ఉండాలనేది తెలియదు. ఏదో రకంగా అక్కడ మేనేజ్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళడం. ఆ ఇంటర్వ్యూలో ఎంతోమంది వచ్చారట, కానీ ఆ తీసుకున్న వారు అన్నయ్య సర్వీస్ను ఆయన యొక్క పేరు చూసేసి, మీరు ఒక అరగంట సేపు వెయిట్ చేయండి, మీకు మేము అపాయింట్మెంట్ ఆశిస్తామని చెప్పేసారు. అంటే ఈ రకంగా భగవంతుడు ఆయన ఎప్పుడు ఆర్థికంగా విషయాలు ఎప్పుడు ఆలోచన చేసుకోలేదు, కానీ భగవంతుడు ఆ రకంగా ఇచ్చాడు. వారు ఆ రకంగా నైజీరియా వెళ్ళడం, అప్పుడు ఉన్నటువంటి కొంత ఆర్థికమైనటువంటి బ్యాలెన్స్తోనే ఇల్లు పెరగడం, ఆ తర్వాత మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ కొనసాగించడం జరిగింది. ఈ రకంగా అన్నయ్య నేను ఒక సంఘ కార్యకర్తగానే చూసామని, నేను కూడా అదే ఇన్స్పిరేషన్ తీసుకునేవాడిని. కాబట్టి మా ఇంట్లో అందరికీ కూడా ఆదర్శంగా భావిస్తాను. వేదిక మీద అధికరించినటువంటి పెద్దలు మరియు డాక్టర్ మాణిక్యాచారి కుమారుడు మరి ఈ సంస్కరణలో చేసినటువంటి మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా విషయాలు మొన్న 30th జనాలు కూడా డాక్టర్ మాణిక్య గారి గురించి
అనేక విషయాలు అనుభవాలు వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిధ్యం ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యదర్శి ఆశ్రమం వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం కూడా చాలామంది పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ ఇంటిని అల్లుడిగా బాగా నాకు ఆయనకు మరి మాణిక్యాచారి గారికి చాలా దగ్గర సాన్నిధ్యం ఉండేది. అనేక విషయాల మీద కూడా మేము కొన్ని రాజకీయ పరంగా కూడా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. మరి ఆయనలో ఏనాడు కూడా ఒక కోపం అని కానీ ఎవరిని కూడా నిందించడం కానీ ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన సంతోషంగా నవ్వుతూ పలకరించేవారు. ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడినా కూడా అది చెప్పనటువంటి పదమే వచ్చే కానీ మరి ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఎలా ఉన్నారు బావగారు, మీరు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాల మీద, మీ కూతురు ఎలా ఉన్నారు, బంధువులు ఎలా ఉన్నారు, ఎప్పటికి కూడా ఆయనలో ఉన్నటువంటిది మన బంధువులు ఎలా ఉన్నారు, వారి యొక్క పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాల మీదే ఎక్కువ మట్టుగా సాధించి. కానీ ఈ కార్యదర్శులు ఎప్పుడైతే వాళ్ళు వ్యవస్థాపకులుగా దీన్ని స్థాపించారో, నేను ఆనాడు ఒకనాడు ఇక్కడికి ఓపెనింగ్ గురించి ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి నేను వర్క్ చేసేది మిగతాలో పనిచేసి రిటైర్ అయ్యాను, కృష్ణధాతు నిగమ్ లిమిటెడ్. ఆనాడు బావగారు మీరు తప్పకుండా రావాలి, ఇక్కడ ఒక శంకుస్థాపన జరుగుతున్నది అని చెప్పి అన్నప్పుడు నాకు అప్పుడు తెలియదు. డాక్టర్ మాణిక్యాచారి గారు దీని వ్యవస్థాపకుడిగా చేస్తున్నారనే విషయం నాకు చెప్పలేదు కూడా. ఆనాడు కూడా నాకు తర్వాత తెలిసింది. ఈ క్యాబినెట్ అనేది వ్యవస్థాపకులు ఎవరు అని చెప్పి తెలుసుకుంటే అప్పటికి ఒక ట్రెజర్ ఉండేవారు, సుదర్శన్ సంబడి. ఆయన చెప్పారు నాకు, ఆయన క్లాస్మేట్ గా ఉండే. ఆయన చెప్పాడు నాకు, ఈ బావగారే ఈ యొక్క కార్యదర్శితో మూలాధారం చెప్పాడు. అప్పుడు నేను అడిగాను బావగారిని, అంటే నేను అందరి యొక్క సహకారంతోనే నేను దీన్ని ముందుకెళ్ళాను, అంతేగాని నా స్వశక్తి అనేది ఇక్కడ ఎక్కడ లేదు. కానీ ఈయనని స్థాపించాలనేటువంటిది ఒక దృక్పథంతో నేను ముందుకు వచ్చాను. కాబట్టి ఆ రకంగా నాకు అందరూ సహకరిస్తున్నారు. అలాగే నాకు అందరూ కూడా డబ్బుల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ నాకు సహకరించారు. కాబట్టి ఈ రోజు అనేది భవనాన్ని అనేది నిర్మించడం ఇది మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఎందుకంటే ఫ్యామిలీలో ఎంత పెద్ద బలగం ఉన్నా కూడా దాదాపు 12 మంది కూతుళ్ళు, మనవాళ్ళు ఇవన్నీ చూసినట్టే ఉంటే దాదాపుగా 7 మంది ఉంటారు అని అనుకుంటున్నాను. నేను లెక్క చేయలేదు, కానీ అంత మంది ఉన్నటువంటి కుటుంబంలో ఆయన మచ్చలేని ఒక అన్నయ్యగా వాళ్ళకనేది అన్ని సహకారం అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని చెప్పని మన గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే వారు హాస్పిటల్ ఉన్నప్పుడు నేను కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ చెల్లెలు కానీ మేము ట్రీట్మెంట్స్కి వెళ్ళేది. కానీ ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తున్నది. అమెరికా నుంచి వచ్చేసినటువంటి 2 కూతురు, ఒక అమ్మాయి డాక్టర్, 2 కూతుళ్ళు దాదాపు హాస్పిటల్లో నెల రోజుల నుంచి వాళ్ళు నాన్నగారికి సేవ చేస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. రెండవది, ఇంత పెద్ద సేవ కార్యక్రమాన్ని పిల్లలు చేయడం అనేది నేను ఎక్కడ చూడలేదు తండ్రి గారికి. అదేవిధంగా రఘు గారు కూడా వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు కాదట్లేదు. కానీ అందులో వాళ్ళిద్దరు పిల్లలు మాత్రం నిరంతరం హాస్పిటల్లో ఉండి వాళ్ళ నాన్నగారికి రుణాలు తీసుకున్నారని చెప్పని ఈరోజు సభాముఖంగా వీళ్ళందరూ గర్వంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఆ పిల్లల్ని కుటుంబంలో ఆ రకంగా ఒక సక్రమ పద్ధతిలో వాళ్ళు అనుసరించి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు కూడా అదే రకంగా వారికి సహకరించారు. కానీ దురదృష్టవశాత్తు అనేది మనం ఏదో ఇప్పుడే ఒకసారి పోవాల్సిందే. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వారు ఈరోజు లేకపోవడం కూడా ఈ ఆశ్రమానికి కానీ, ఈ యొక్క శ్రీ పరిషత్ కానీ ఈయన లోడని చెప్తూ, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మరొకసారి నేను సానుభూతి తెలియజేస్తూ డాక్టర్ మాణిక్యాచారికి ఆత్మశాంతి కలగాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇవాళ అవుతుందని నా యొక్క ఉద్దేశం. ముఖ్యంగా వారితో నేను ఈ మధ్యనే ఇక్కడ
బాధ్యతలు తీసుకున్న తర్వాత వారిని కలవాలని తపన చాలా ఉండింది. అదే విషయం సత్యమూర్తి గారిని అడిగాను. వారిని ఒకసారి కలవాలి అంటే వారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, కలిసే పరిస్థితులు లేరు అని చెప్పారు. వారు యొక్క గతంలో 2-3 సార్లు నాకు ఫోన్ చేసి కూడా నేను సామాజిక సమస్యత బాధ్యతలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు వాట్సాప్ గ్రూప్లో పెట్టినప్పుడు వారికి కొన్ని విషయాలు నచ్చి వెంటనే నాకు ఫోన్ చేశారు. మీరు ఎవరు ఏంటిది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇటువంటి చాలా ముందు ప్రోత్సహించాలి అని వారు నాతో చెప్పారు. అంతేకాకుండా వారి యొక్క చివరి సమావేశం విద్యార్థుల యొక్క ప్రతిభను చాటి చెప్పే పద్ధతిలో సామూహికంగా పోటీ నిర్వహణ జరిగింది. ఎక్కడైతే కాచిగూడలో కృష్ణ మందిర్ అక్కడ జరిగినప్పుడు వారి చివరి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. అయితే వారి యొక్క ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. చివరిగా 6వ తేదీన సత్యమూర్తి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. వారు మాణిక్యాచార్య గారు కాలం చేశారు. ఇప్పుడే 5:30కు వారి దాన సంస్కారం అవుతున్నాయి. అంటే నేను కలిసి వెళ్దామా అని నేను అడిగాను వారిని. అంటే మనం వెళ్ళే వరకు అది పూర్తి అయిపోవచ్చు, వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అన్నట్టు వారు చెప్పారు. వారు చెప్పిన కొంత సమయంలో కొన్ని అనుకోకుండా మా అమ్మగారు కూడా సిక్ అయ్యారు. హార్ట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. 2వ రోజుకు వారు కూడా చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను కూడా ఇక్కడికి రాలేకపోయాను. ఇది వారిని ఎంత కలవాలని తపన ఉన్నా వారిని కలిసి మాట్లాడలేకపోయే పరిస్థితి. ముఖ్యంగా వారు మట్టిలో మాణిక్యం మాదిరిగా కేవలం వారు ఒక్కరే కాదు, ఈ విద్యార్థులను మాణిక్యాలుగా తయారు చేయడానికి వారి ఛాయశక్తుల ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి వారి యొక్క ఆదర్శాలను మనము తర్వాత స్ఫూర్తిగా తీసుకొని ప్రతి అంశం లోపల మనము మన జీవితం లోపల అన్వయించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళాలని భావిస్తున్నాను. అంతేకాకుండా వారి కుటుంబానికి కూడా ఆ ఆదర్శంలో తీసుకెళ్ళడానికి ఒక సంస్కారయుతమైనటువంటి వారు ఆదర్శంగా నిలిచారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత ఈ కార్యక్రమానికి పిలిచేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాఘోల్ గారికి, తర్వాత మిగతా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం అంటే వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కేవలం ఆచార్య కేశవేమన్ గారి యొక్క అనుగ్రహము కృప. మాకు మాణిక్యాచార్య అన్నయ్య గారి పరిచయం కేశవేమన్ సార్ ద్వారానే జరిగింది. అప్పటి నుంచి మాకు అన్నయ్య అంటే చాలా గుర్తుంది. నాన్నగారి గురించి చాలా మంది చాలా చెప్పారు. చాలా సమయం అయిపోయింది, నేను 2 నిమిషాలు చెప్పేసి ఇస్తాను. నాన్నగారు తన పూర్తి జీవితం హిందూ సమాజం, హిందూ ధర్మం, దేశం పైన పూర్తిగా ఆరాధన చేశారు. అదంతా మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఏ రోజు కూడా ఏనాడు కూడా తన కుటుంబ బాధ్యతలు ఎప్పుడూ మరవలేదు. చిన్నప్పటి నుంచి తన కుటుంబ పెద్దగా ఇంత పెద్ద కుటుంబానికి ఒక మన తాతయ్య గారితో మన పూర్తి బాధ్యతలు నిర్వర్తించి ఆ తర్వాత మా నలుగురు నాకు 2 అక్కలు 1 చెల్లి, మా నలుగురిని ఒక మంచి చదివించి ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చి దానికి వారు ఆర్థికంగా అనుకూలించకపోయినప్పుడు, ఎందుకంటే మా బాబాయ్ గారు చెప్పినప్పుడు దానికి ఏ రోజు ఆర్థికంగా లాభంతో ఏయంగా ఎప్పుడు పని చేయలేదు. తన వైద్య వృత్తిలో తన మిత్రులంతా ఒక చోట నర్సింగ్ హోమ్ పెట్టుకొని హాస్పిటల్
పొజిషన్లో ఉన్నారు. కానీ నాన్నగారు ఎప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఎప్పుడు ప్రజాసేవే ధ్యేయంగా పనిచేశారు. 2 సార్లు విదేశాలకు వెళ్ళారు కూడా. అది కేవలం మా గురించి, మా ఫ్యూచర్ బాగుండాలని, మా చదువు చదవాలని, మా పెళ్ళిళ్ళు చేయాలని, దాని గురించి వెళ్ళాలి తప్ప తను ఏదో ఎంజాయ్ చేయాలని లైఫ్ని, తనకు ఒక లక్ష్యం ఉండాలని లైఫ్లో ఆ ధ్యేయం ఎప్పుడు లేదు. సో అలా మా నలుగురిని మంచిగా పెద్దగా మంచి పోషించి పెద్ద చేశారు. ఈరోజు మేము మంచి పొజిషన్లో ఉన్నాము అంటే అది పూర్తిగా మా నాన్నగారి ఫలితమే. మా నాన్నగారి వెనుక మా అమ్మగారు చేసిన కృషి ఫలితమే మేము ఈరోజు అది. దీని ద్వారా మనకు ఒక విషయం అందరికీ నాన్నగారు ఒక లెసన్ చెప్పారు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే సమాజ సేవ చేయాలంటే కుటుంబాన్ని వదిలేసి సమాజం పైన ఫోకస్ చేయాలనుకుంటాం. కానీ సమాజ సేవ చేస్తూ కుటుంబ బాధ్యతలు కూడా పూర్తిగా నిర్వర్తించగలము అనే ఒక లెసన్ మన అందరికీ చెప్పి వెళ్ళారు. అదొకటి. రెండవది, మా నాన్నగారి జీవితం చూస్తే లాస్ట్ 20 years 83 ఏళ్ళు జీవించారు. లాస్ట్ 20 years అంటే రిటైర్మెంట్ జనరల్గా 60 ఏళ్ళుగా రిటైర్ అవుతారు. ఆ తర్వాత ఏదో కృష్ణరామ అనుకుంటూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు జనరల్గా అందరూ. కానీ మన నాన్నగారి జీవితంలో చూస్తే లాస్ట్ 25 years మోస్ట్ ప్రొడక్టివ్ లైఫ్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. తను 60 ఏళ్ళలో చేసినది ఒక ఎంత అయితే 60 ఏళ్ళ నుంచి 83 ఏళ్ళ వరకు చేసిన కార్యక్రమాలే అదొక. సో రిటైర్మెంట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్ అని మనకు ఒక లెసన్ నేర్పించి వెళ్ళాలి. తను చేయడమే కాకుండా ఎంతో మందిని సమాజ సేవకి ప్రేరణ ఇస్తూ వాళ్ళకి సమాజ సేవకి తోడ్పడ్డారు. మేము ఈరోజు ఇలా ఉన్నాము. మా చెప్పారు పెద్దలు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నాము. నాన్నగారు ఎప్పుడు తన థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు మా మీద దొరకలేదు. తన ఒక బిలీఫ్, తన స్ట్రాంగ్ థాట్ ప్రాసెస్, స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉన్నా మా మీద తను ఎప్పుడు అది ఫోర్స్ చేయలేదు. ఆ ఫ్రీడమ్ మాకు ఎప్పుడు ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల నేను అనుకుంటా మేము వాళ్ళ థాట్ ప్రాసెస్ని ఫాలో అవుతూ వాళ్ళని రెప్లికేట్ చేస్తూ వచ్చాము. ఒకవేళ మాపై వాళ్ళ వృత్తి ఉంటే మేము బహుశా ఒక రిపేర్లాగా తయారయ్యే వాళ్ళు మేము. కానీ ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు మేము కూడా వాళ్ళలాగానే కొత్త గొప్ప వారి అనుసరిస్తూ మా జీవితాన్ని తీసుకెళ్తూ. ముందు కూడా నాన్నగారి ఆశయాల్ని ముందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని ఆ శక్తిని మా నాన్నగారు భగవంతుడు మాకు ఇవ్వాలని ప్రార్థిస్తూ మరి ఇప్పటికే చాలా అయింది. మరొకసారి మీరందరూ ఈ సభకు వచ్చిన